ఉగాది రోజు నిజంగా ఏమి జరిగింది తెలుసా? కాలమే ఆ రోజు పుట్టిందని చెబితే మీరు నమ్ముతారా? సృష్టి మొదలైన క్షణం ఇదే రోజు అంటారు. కాని ఆ క్షణంలో దేవతలు కూడా ఎందుకు మౌనంగా నిలబడ్డారో తెలుసా? ఇది మనం చూస్తున్న ఈ ప్రపంచం మొదటిసారి ఊపిరి పీల్చుకున్న రోజు అని పురాణాలు చెబుతున్నాయి. చాలా కాలం క్రితం ఏమీ లేదు, చీకటి మాత్రమే ఉంది. రోజు లేదు, రాత్రి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, కాలమే లేదు. ఆ అనంతమైన శూన్యంలో బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నాడు. ఆయన మనస్సులో ఒక ఆలోచన వచ్చింది. సృష్టి ప్రారంభం కావాలి. అప్పుడు మొదలైంది కాలచక్రం. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి రోజు మొదటి కిరణం వెలిగింది. మొదటి శ్వాస పుట్టింది. అదే ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి. యుగ అని అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. యుగాది తర్వాత ఉగాది అంటే ఇది కేవలం క్యాలెండర్ మార్పు కాదు, కాలం పుట్టినరోజు. ఉగాది సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, విజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది. అందుకే ఆ క్షణం దేవతలు కూడా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే సృష్టి అంటే కేవలం అందం కాదు, అది బాధలు కలిగించే ప్రయాణం. అందుకే ఉగాది రోజు మనకొక సందేశమిస్తుంది. జీవితం మధురమే కాదు, చేదుగాను ఉంటుంది. అందుకే ఆ రోజు మనం ఉగాది పచ్చడి తింటాం. చూడండి, ఆ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. బెల్లం, తీపి, వేపపువ్వు, చేదు, చింతపండు, పులుపు, మిరపకాయ, కారంపు, ఉప్పు, వగరు. ఇది సాధారణ వంటకం కాదు, ఇది జీవితానికి ప్రతీక. మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని ఒకే గిన్నెలో కలిపి స్వీకరించమని చెప్పే పండుగే ఉగాది. మరి ఎందుకు మామిడి ఆకులు కడతారు? ఎందుకు ఇల్లు శుభ్రం చేస్తారు? ఎందుకు కొత్త బట్టలు వేసుకుంటారు? అది బయట ఇంటి కోసం కాదు, మన లోపల కొత్త ఆరంభం కోసం. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చెట్లు కొత్త ఆకులు పెడతాయి, పువ్వులు పూస్తాయి. ప్రకృతి కూడా పాతదాన్ని వదిలి కొత్తగా మారుతుంది. అంటే ప్రకృతి కూడా ఉగాది జరుపుకుంటోంది. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు తెలుసా? తిథి, వారము, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 అంశాలు మన జీవిత ప్రవాహాన్ని సూచిస్తాయని విశ్వాసం. హిందూ పంచాంగంలో మొత్తం 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఈ 60 సంవత్సరాలను సంవత్సర చక్రం అని అంటారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నామంతో వస్తుంది. ఉదాహరణకు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదాత్, ఇలా మొత్తం 60 పేర్లుంటాయి. ఈ 60 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్లీ అదే చక్రం ప్రభవ సంవత్సరం నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం ఈ సంవత్సరాల పేర్లు బ్రహ్మదేవుడు సృష్టించిన కాలచక్రం అని నమ్ముతారు. అందుకే ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని భక్తితో, ఆశతో స్వాగతిస్తారు. 2026 ఉగాది నుంచి ప్రారంభమయ్యేది శ్రీ పరాభవనామ సంవత్సరము. పురాణాల ప్రకారం ఈ సంవత్సరం అహంకారం, చెడు ఆలోచనలు, దుర్మార్గం ఇవన్నీ ఓడిపోయే కాలమని చెబుతారు. అంటే ధర్మం, మంచి పనులు, భక్తి ఉన్నవారికి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు, విజయాలు, శుభ ఫలితాలు తీసుకువస్తుందని నమ్మకం. అందుకే ఉగాది రోజున భక్తితో పంచాంగ శ్రవణం విని కొత్త సంవత్సరాన్ని దేవుని ఆశీస్సులతో ప్రారంభిస్తారు. అది భవిష్యత్తు చెప్పడానికే కాదు, మనకు జాగ్రత్తగా జీవించమనే గుర్తు. ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా? తెలుగువాళ్లు మాత్రమే కాదు, కన్నడలో ఉగాది, మహారాష్ట్రలో గుడిపడ్వా, కశ్మీర్లో నవ్రేహ్. అంటే ఇది కేవలం ప్రాంతీయ పండుగ కాదు, భారత సంస్కృతికి ప్రారంభ సంకేతం. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది, మనము పచ్చడి తింటాం, పంచాంగం వింటాం, శుభాకాంక్షలు చెప్పుకుంటాం. కాని నిజంగా మనం మారుతున్నామా? పాత కోపాలు వదులుతున్నామా? పాత అలవాట్లు మార్చుకుంటున్నామా? లేకపోతే కొత్త సంవత్సరం అని చెప్పుకుంటూ పాత జీవితమే కొనసాగిస్తున్నామా? ఉగాది మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది. కాలం తిరిగి ప్రారంభమవుతుందని గుర్తు చేస్తుంది. కాని మారాల్సింది కాలం కాదు, మనమే. ఈ ఉగాది నుండి ఒక మంచి ఆలోచన మొదలుపెట్టండి. ఒక చెడు అలవాటు వదిలేయండి. కుటుంబంతో సమయం గడపండి. దేవుని స్మరించండి. ఉగాది పచ్చడిలోని 6 రుచుల్లా మీ జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని స్వీకరించండి. ఎందుకంటే ఉగాది అంటే కేవలం పండుగ కాదు, మన జీవితానికి రీసెట్ బటన్. ఈ ఉగాది మీ జీవితంలో నిజంగా కొత్త ప్రారంభమవుతుందా, లేక ఇంకో సాధారణ రోజు అవుతుందా? ఆలోచించండి. ఇలాంటి పురాణ రహస్యాలు, భక్తి విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఉగాది అంటే ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇది వసంత ఋతువు పండుగ మరియు సంవత్సరం ప్రారంభం. ఇక్కడ అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. కాబట్టి మీరు కూడా మీ కథను షేర్ చేయండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో దేవుని ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి.